హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మా సార్ ఒక ఆయన ఇంట్లో సోలార్ ఉంది బట్ పవర్ బిల్ ఎక్కువ వస్తుందని అయితే చెప్పారు. ఒకసారి వచ్చి చూడమంటే నేనైతే వచ్చాను చెక్ చేయడానికి. ఇదైతే మొత్తం 12 kVA సోలార్ ప్యానెల్ సెట్. మొత్తం 44 ప్యానెల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే కనెక్షన్స్ అన్ని చెక్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని కనెక్టర్స్లో బాగా డస్ట్ ఉంటే అవి తీసి క్లీన్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేశాను. యాక్చువల్గా ఈ సోలార్ అయితే పెట్టారు కానీ దీనికి మెయింటెనెన్స్ అయితే ఏం చేయట్లేదు వీళ్ళు, ఇట్లానే వదిలేశారు. ప్యానల్స్ పైన డస్ట్ కూడా ఫుల్గా ఉంది. యాక్చువల్గా ఇంత డస్ట్ అయితే ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ డస్ట్ ప్యానల్ అంతా ఒకే ఈవెన్గా పడితే పర్లేదు, అక్కడక్కడ పడి అక్కడక్కడ లేదనుకోండి, ఎండ ప్యానల్ మొత్తం సమానంగా అయితే పడదు. ఎక్కడైతే డస్ట్ లేదో అక్కడ ఓవర్ హీట్ అవుతుంది, అప్పుడు సోలార్ సెల్స్ అయితే డ్యామేజ్ అవుతాయి. తర్వాత సోలార్ ప్యానల్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఆ సోలార్ ప్యానల్స్ అన్ని క్లీన్ చేయించాను. నేను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. యాక్చువల్గా ఇది 12 kVA సోలారు. ఇది పర్ డే వచ్చేసరికి 40 to 60 యూనిట్స్ వరకు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. డే లైట్ బాగున్నా కూడా ప్యానల్ మీద డస్ట్ ఉంటే టెంపరేచర్ ఎంత ఉన్నా కూడా ఎక్కువ అవుట్పుట్ అయితే ఇవ్వలేదు. ఇదైతే సోలార్ ఇన్వర్టర్. సోలార్లో జనరేట్ అయిన పవర్ అంతా ఈ ఇన్వర్టర్కి అయితే వస్తుంది. మన మీటర్ నుంచి వచ్చే పవర్ను కూడా మనం ఈ ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ రెండింటి నుంచి వచ్చిన పవర్ అయితే ఇది సింక్రనైజ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మనకు అవుతుంది. ఈవో కంపెనీలో ఒక యాప్ కూడా ఉంది, దాంట్లో మనకు తెలుస్తుంది అనమాట ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది పవర్, ఎంత ఇంపోర్ట్ అవుతుందని. జీపీఎస్ యాంటీనా ఉంది కదా, ఇన్వర్టర్ని ఆన్లైన్ చేసి దాని నుంచి మనకి యాప్లో అయితే మనకి డేటా అంతా రిసీవ్ అవుతుంది. అసలు మనకి చెప్పిన మెయిన్ ప్రాబ్లం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని కదా. మనం ప్యానల్స్ క్లీన్ చేసిన తర్వాత మనకైతే 44 యూనిట్స్ అయితే జనరేట్ అయినట్టు చూపిస్తుంది. సోలార్ నుంచి వచ్చిన పవర్ని మనం డైరెక్ట్ వాడతాము. ఆ పవర్ కన్నా ఎక్కువ వాడినట్టయితే ఇక్కడ ఉన్న ఏసీ కరెంట్ నుంచి అయితే మనం తీసుకుంటాం. ఇన్ కేస్ ఇది కూడా వాడుతున్నప్పుడు వచ్చిన పవర్ ఏదైతే ఉందో అది ఎక్స్పోర్ట్ అవుతుంది, అంటే ఈబీ పవర్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మంత్ ఎండ్లో మన సోలార్ నుంచి ఎంత పవర్ అయితే ఎక్స్పోర్ట్ అయిందో, మనం ఎంత వాడుకున్నామో చూసి దాన్ని బట్టి అయితే మనకి బిల్ జనరేట్ అవుతుంది. సో సోలార్ నుంచి మనకి 45 యూనిట్స్ వస్తుంది అనుకోండి, పర్ మంత్ వచ్చేసరికి 1350 యూనిట్స్ అయితే అవుతుంది. పర్ డే 70 యూనిట్స్ వాడామనుకోండి, పర్ మంత్ వచ్చేసరికి 2100 యూనిట్స్ అయితే మనం వాడినట్టు అవుతుంది. సో 2100లో 1350 తీసేస్తే 750 యూనిట్స్ ఉంటుంది. ఆ 750 యూనిట్స్కి మనకి బిల్ వస్తుంది. ఇన్ కేస్ మనం 1000 యూనిట్సే వాడుకున్నాం అనుకోండి, అది నెక్స్ట్ బిల్లో కౌంట్ చేస్తారు. అలా ఎవ్రీ మంత్ మనం ఎంతైతే ఎక్స్పోర్ట్ చేసామో దాన్ని మనకి 6 monthsకి ఒకసారి చూసి అప్పుడు గవర్నమెంట్ అయితే దానికి పేమెంట్ చేస్తుంది. సో ఫైనల్గా క్లీన్ చేసిన తర్వాత 45 యూనిట్స్ అయితే జనరేట్ అవుతుంది. బట్ వీళ్ళైతే 70 యూనిట్స్ వాడుతున్నారు పర్ డే. 2 days కంటిన్యూగా మీటర్లో రీడింగ్స్ తీసుకొని అసలు ఎంత లోడ్ అయితే వాడుతున్నారో చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో లోడ్ ఎక్కువ పెంచడం వల్లే బిల్ ఎక్కువ వస్తుంది. సోలార్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, అదైతే 12 kVAకి అవుట్పుట్ కరెక్ట్గానే 45 యూనిట్స్ అయితే ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.